Okay, sir. Testing 1, 2, 3, 4, 5. Honorable MLAs, honorable MPs, and other public participating in this program, the mothers and the students who are real beneficiaries of this program, I welcome them also to this program for launch of release of second installment of Jaganna Vidya in the education sector, and also you have given green signal to us to fill up the vacant teaching post in the universities. So under your parent leadership, the Andhra Pradesh will become an educational hub and the society will develop in a proper manner. Thank you so much, sir, for being with us on this program. ప్రతి యూనివర్సిటీలో ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ అనే నేను, నాన్నగారు ఒక అడుగు వేస్తే 4 అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాను. ఈరోజు అధ్యక్ష గారి అడుగులు వేస్తూ ప్రతి పేదవాడికి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ, చివరకు ఓసీలుగా ఉన్న పేదవర్గాలే కాదు, వీళ్ళందరికీ కూడా పూర్తిగా 100% ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా వీళ్ళకి ఇచ్చేసిగా అడుగు వేస్తుంది. పిల్లలకు 100% రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లల తల్లిదండ్రులు అప్పులయ్యే పరిస్థితి రాకూడదు అని తప్ప తాగలేదు అడుగు వేస్తాం. ఎంత లోతుగా ఆలోచన చేస్తున్నాము అంటే పిల్లలకు పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా పిల్లలకు ఆ చదువుల కోసం వెళ్ళి ఆ హాస్టళ్లలో ఉండడం కోసము, వాళ్ళ తిండి కోసము, ఆ భోజనం కోసం, ఆ తిండి కోసం, ఆ హాస్టల్ ఖర్చుల కోసం సంవత్సరానికి మళ్ళీ ఒక 20,000 రూపాయలు ఆ పిల్లలు ఖర్చు అవుతే ఆ డబ్బులు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అప్పులు పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. 20,000 into 4,000 ఇంజనీరింగ్ చదువుకి 20,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఆ డబ్బులు పెట్టడానికి కూడా అప్పులు పాలు అయ్యే పరిస్థితి. అప్పుడు కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా మారుస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొని విద్యార్థులకు కూడా ఈ పిల్లలకు వసతికి భోజనానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా వసతి దీవెన కింద ప్రతి పిల్లాడికి కూడా మళ్ళీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఆ చేతుల్లో పెట్టి తోడుగా ఉండే కార్యక్రమం ఈ 2 పథకాల వల్ల పూర్తిగా పిల్లల భవిష్యత్తు మార్చాలి అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నాకు ఈ రోజు కూడా నా పాదయాత్ర చేసేటప్పుడు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ గోపాల్ అనుకుంది పేరు కూడా ఫీజులు 1,00,000 రూపాయలైనా ప్రభుత్వం తరఫు నుంచి అడపడగా వస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ అది కూడా ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇస్తా ఉన్నారు. సంవత్సరానికి 70,000 రూపాయల పరీక్షలకు అప్పులు తీసుకొని వచ్చి నా కొడుకు చదివేసే తప్ప చదువుకోలేని పరిస్థితి. నా ఈ బాధ చూడలేక నా కొడుకు ఆత్మహత్య చేస్తున్నాను అని చెప్పి లిటరల్గా నేను నడుచుకొని వెళ్ళేటప్పుడు దారిలో తన ఇంటికి దగ్గర తన కొడుకు ఫోటో పెట్టుకోవడం తాను తన వారి ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. ఆ రోజు నా మనసు ఎంత కలిసివేసిందంటే ఆ ఘటన ఈ రోజు కూడా బహుశా ఎప్పుడు కూడా మర్చిపోలేదు. వచ్చిన అధికారంలోకి వచ్చిన వాటిని ఈ పరిస్థితి పూర్తిగా కూడా మార్చాలి అని తప్పన కాపాడడంతో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాను. ఈరోజు 345 crores వాళ్ళ తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు సార్. మీరు ఇవాళ ఇక్కడ నుంచి మీతో ఇంపాక్ట్ అవ్వడానికి 2 స్టూడెంట్స్. నమస్కారం, నా పేరు రామదాలిత్య. నేను పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అఫిలియేటెడ్ విత్ జేపీ అనంతపూర్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా పేరెంట్స్ క్లాసికల్ డాన్స్ టీచర్స్ అన్నయ్య. నాకు ఒక అక్క ఉంది, కానీ ఎప్పుడు నా బాగోగులు మంచి చెడ్డలు చూడడానికి నాకు తోడుగా ఒక అన్నయ్య ఉంటే బాగుండేది అని నేను అనుకునేదాన్ని. కానీ లేరని చాలా బాధపడేదాన్ని అన్నయ్య. కానీ విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలతో నాలాంటి ఎంతో మంది చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఒక అన్నగా భరోసానిస్తున్నారు అన్నయ్య. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన అన్నయ్యగా మేము భావిస్తున్నాము.
చదువుకోవాలన్న పట్టుదల ఉండి డబ్బులు లేక వాళ్ళ ఆశను వాళ్ళే నాశనం చేసుకుంటున్న టైంలో ఇలాంటి పథకాల ద్వారా వాళ్ళలో ఒక ఆశను కల్పిస్తున్నారన్నయ్య. నిజంగా థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నగా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అలాగే ఇంతకు ముందు అయితే అన్నయ్య ఎక్కడికి వెళ్ళి మేము ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ నేమ్ ఏంటి చెప్పండి, మీ మదర్ నేమ్ ఏంటి చెప్పండి అని అడుగుతున్నారన్నయ్య. నిజంగా ఒక ఆడవాళ్ళకు చాలా ప్రాధాన్యత కల్పించారన్నయ్య. అమ్మఒడి కానివ్వండి, ఏదైనా సరే డైరెక్ట్గా మదర్స్ అకౌంట్లోకి పడటం ద్వారా మేము దాన్ని చేతులారా మేమే డబ్బులు తీసుకెళ్ళి కాలేజ్లో కడుతుంటే, అరే ఇవి మా సొంత డబ్బులు, మా జగనన్న ఇలా చదువు కోసం నాకు పంపిస్తున్నారు అన్న ఫీలింగ్ నాకు కలుగుతుందన్నయ్య. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ సచ్ ఎ స్కీమ్ ఫర్ us. అండ్ నాకే కదనే నేను ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ తరఫున నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానయ్యా. అలాగే నేను క్లాసికల్ డాన్సర్ అన్నయ్య, నేను కూచిపూడి డాన్సర్. అలాగే ఈ కోవిడ్ టైంలో చాలా మంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నయ్య. చాలా మంది చనిపోయారు. మీరు రీసెంట్గానే కళాకారులకు కూడా ఒక మంచి సహాయం చేస్తున్నారని నేను విన్నానన్నయ్య. దీనికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను యాజ్ ఎ క్లాసికల్ డాన్సర్. అలాగే మా కాలేజ్ వాళ్ళు కూడా నాకు ఈ అవకాశం ఇప్పించారు, వాళ్ళు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు స్పీక్ విత్ మై బ్రదర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఇంకా నేను మనస్ఫూర్తిగా చెప్పుకొని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. My name is Kimai Chandra. I am pursuing my graduation from K. Government Degree College, Anantapur, sir. So I feel extremely elated and enthused to have such a great interaction with you. It's a role and big opportunity, and I want to express my heartfelt gratitude to all the government schemes towards the education sector that have been taken up by you, sir. So firstly, being a student of a government women's college, I'd like to speak about the environment over there. So it's actually, I get to see a lot of young aspirated girls who want to achieve great heights in life. And I always wondered, due to their financial limitations, whether they can make all their dreams come true. But soon, after you came up with such gem-up schemes, like I was rest assured that girls like us are going to definitely reach to whatever greater heights they want to do in life. So it was a great blessing in disguise for all of us, for all the young girls out there, and I'm thanking you on behalf of all the young girls. And secondly, I'd like to highlight the Nadu Nedu scheme, which has really helped many institutions to bring up a lot of infrastructure, corporate infrastructure, ICT-enabled labs for all the like higher education students who would like to pursue all different types of education. And our principal sir, who is very dedicated and who is very dedicated in doing all the infrastructure-enabled activities, is very much thankful to you, and he told me that he is very thankful to the CM, and I wanted to convey that college is very well developed due to the schemes that you brought up, sir. And lastly, I'd like to highlight that Disha app is one such gem of a scheme and gem of things, all the Navaratnas that you have come up with, because it has really helped the girls and women out there who are coming out to explore the ocean of opportunities that are there in the society. So it has really helped a lot to all the women and girls. I'm very thankful, and your timely response in the COVID-19 situation has really helped many people like us to come out, and the timely lockdowns, stricter implementation of the lockdowns, and vaccination drive, which is exemplary to a lot of states, the record vaccination drive that is being taken up by you in the state. Everything, and if I keep on speaking, I think the time goes and flies away. So to the end, I'd like to say that governments may be of many kinds, many ways, but I'd like to emphasize that this government will be relished, cherished, and remembered by all in general, and by the student fraternity in particular. Thank you very much. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల కోసం
ముఖ్యంగా ఎవరైతే పేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్నత విద్య అందించాలనే ఒక ఆశయంతో గత 2 సంవత్సరాలుగా అవిరళంగా అహర్నిశలు కృషి చేస్తూ పేద విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి,